నమస్కారం. తరతరాల వంట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన తరతరాల వంటల్లో వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంకాయ వేపుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వంకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు. వంకాయ వేపుడులో కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇక్కడ తొడిమి దగ్గర కొంచెం తీసేసిన తర్వాత ఇక్కడ తొడిమి దగ్గర నుంచి మొత్తం కూడా చాకుతో నాట్లు పెట్టుకోవాలి. సో ఆ నాటు ఎట్లా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. వంకాయలన్నిటికీ కూడా ఇలా చాకుతో నాటు పెట్టుకున్న తర్వాత మనం ఒక పౌడర్ చేయాలండి. దానికి కావాల్సినవి జీలకర్ర, ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను, సరిపడా ఉప్పు, కారం. మనం చాలామంది కొంచెం కారంగా తింటారు, కొంచెం కారం తక్కువగా తింటారు. సో దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ కారం ఇస్తున్నాను అండ్ 1/2 స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా రోట్లో మనం మెత్తగా దంచుకోవాలి. సో రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. సో మొత్తం దంచుకున్న తర్వాత ఇదంతా కూడా మనం పసుపు, ఉప్పు, కారం అలాగే జీలకర్ర వేసి పౌడర్ చేసుకున్నాం కదా. పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. వెల్లుల్లి కూడా మెత్తగా నలిగిపోయినాయండి. సో ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మనం ఏదైతే వంకాయలు నాట్లు పెట్టుకున్నామో సో ఆ వంకాయల్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్, మనం వంకాయలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఏదైతే వంకాయలు ఉన్నాయో సో మనం ఆల్రెడీ సాల్ట్లో వేసాం కదా, ఆ వంకాయల్లో మనం ఈ పౌడర్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం వంకాయల్లో మనం ఏదైతే దంచామో పొడి చేసుకున్నామో ఆ వెల్లుల్లి, కారం ఇందులో పెట్టుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ప్రతి దాంట్లోనూ ఆ పౌడర్ పెట్టుకొని మనం ఆయిల్లో వేసేసేయాలి. నాట్లు పెట్టుకున్న వంకాయల్లో మొత్తం కూడా వెల్లుల్లి, కారం పెట్టుకున్నాం కదా. ఈ విధంగా వెల్లుల్లి, కారం పెట్టుకొని మనం ఆయిల్లో మగ్గనివ్వాలి. సో మొత్తం కూడా అంతా బాగా మగ్గాలి అంటే దీనిపైన మూత పెట్టేస్తే మొత్తం అన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. సో ఈ విధంగా కొంచెంసేపు మగ్గనిద్దాం. తరతరాల వంటలు అంటే మన బామ్మల కాలం వంటలు అంటే చాలామంది కూడా అంత హడావిడి ఉండదు. చాలా చక్కగా నీట్గా ఇంగ్రీడియంట్స్ అంటే దానికి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. చాలా టేస్టీగా తయారు చేస్తారు, ఆరోగ్యంగా తయారు చేసేవాళ్ళు అండ్ చాలా ఫాస్ట్గా తయారు చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం చాలా హడావిడి పడిపోతున్నాం. ఆ పేస్ట్లు, ఈ పేస్ట్లు అని, కాజు పేస్ట్ అని, ఉల్లి పేస్ట్ అని ఇట్లా వేస్తున్నాం. బట్ మన బామ్మల కాలం నాటి వంటలు అయితే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ వంటల్ని మనం మీకు చూపించబోతున్నాం. సో మీరు కూడా చూసేయండి, అలాగే మీ ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోండి. మరి కొద్దిసేపు ఈ వంకాయని మగ్గనిద్దాం. 5 మినిట్స్ అయిందండి. జస్ట్ కొంచెం కలుపుకుందాం. కిందంతా మగ్గిపోతుంది కదా, కొంచెం పైకి కిందికి అనుకుంటే కనుక అంతా కూడా కారం పడుతుంది. వెల్లుల్లి స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. కొంచెంసేపు మళ్ళీ మగ్గనిద్దాం.
10 నిమిషాలు అయిపోయినాయండి. వంకాయలు మగ్గాయా లేదా అనేది చూద్దాం. వావ్, కంప్లీట్గా వంకాయలన్నీ మగ్గిపోయాయి. సో చూస్తున్నారు కదా, నూనె అంతా బాగా పైకి తేలిపోయింది. సో వెల్లుల్లి కారం వేసాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా తగులుతుంది. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనకి ఆ కారం అయితే మొత్తం వంకాయలకి పడుతుంది అనమాట. సో 10 మినిట్స్, జస్ట్ 10 నిమిషాల్లో మనకి 10 to 15 మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడా కూడా హడావిడి లేదు, చాలా నీట్గా సింపుల్గా ఫాస్ట్గా కూడా చేసేసాం మనం. మనకి పాతకాలంలో వంటలు ఈ విధంగానే ఉంటాయండి, హరిబరిగా అసలు ఏమి ఉండవు. చాలా సింపుల్గా అన్నీ తయారు చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో మనమే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇదే ఇవ్వాలి అదే ఇవ్వాలి అని చెప్పేసి. అలా ఏం లేకుండా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో కర్రీస్ రెడీ అయిపోయేలాగా మనం ఇలాంటి కర్రీస్ తయారు చేసుకుందాం. ఈరోజు వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఓకే, మన వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉంది. అండ్ వెల్లుల్లి కారము అండ్ వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగా తగులుతుంది. అండ్ వంకాయల్లో బాగా పట్టింది. మనం చాలా మూత పెట్టి బాగా మగ్గబెట్టాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. సో చూస్తున్నారు కదా, వంకాయ మొత్తం కూడా మగ్గిపోయింది. అండ్ ఒక్కొక్క దానికి కారం బాగా పట్టింది. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది అండ్ అదిరిపోతుంది. వంకాయ వేపుడు చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వంకాయ వేపుడిని తయారు చేసేసుకోండి. నేను మాత్రం ఒక పట్టు పడతా.